గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి హనీబీ బాక్స్ అనుకుంటున్నారా? ఎస్, జనరల్గా హనీ తేనె వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయనేది మనకు తెలుసు. అయితే మనం కొని తెచ్చుకుని వాడుతున్నటువంటి తేనె నిజంగా అది నాణ్యతతో కూడినదా, ఒరిజినలా, ఫేకా, ఇట్లా రకరకాల డౌట్స్ మనకు వస్తూ ఉంటాయి. అందుకోసం కూడా హనీ ప్యూరిటీని టెస్ట్ చేయడానికి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయండి అంటూ చాలామంది చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఆర్గానిక్ మేళాలో ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తోంది ఈ స్టాల్. ఎందుకంటే జనరలీ మనకు తెలిసింది ఒక రకమైన హనీ, అందులో కలర్స్ కూడా వేరియేషన్స్ మనకు తెలుసు. బట్ ఇక్కడ వీళ్ళు డిస్ప్లేలో హనీబీ బాక్స్తో పాటు అంటే తేనెటీగలు ఉన్నటువంటి బాక్స్ని పెట్టి అందరినీ అట్రాక్ట్ చేయడమే కాదు, ఆ తేనె ఎలాంటిది వాడితే ఏంటి ఉపయోగం అనేది అవేర్నెస్ కూడా చేస్తున్నారు. అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ని రకాల హనీస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. జనరల్గా ఆర్గానిక్ మేళాలో చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే మనం కొని వాడవలసిన వస్తువులు ఎందుకు ఉపయోగం, ఎందుకు మనం కొనాలి, ఎందుకు కొంచెం మిగతా వాటికన్నా ఎక్కువ కాస్ట్ ఉంటాయని ఆలోచన ప్రతి కస్టమర్కి వస్తుంది. సో ఇన్ని రకాల హనీస్ ఉన్నాయి, ఏంటి అసలు జనరల్గా? మేడం నమస్తే మేడం, నా పేరు రామరాజు. నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి వచ్చాను మేడం. నేను గత 2018 నుంచి కూడా నేను తేనెటీగల పెంపకం మీద ట్రైనింగ్స్ ఇస్తూ ట్రైబల్స్కి కానీ, తర్వాత రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఎస్హెచ్జి మహిళలకు కానీ శిక్షణ ఇస్తూ వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర ఫార్మింగ్ చేయించి వాళ్ళ దగ్గర నుంచి నేను హనీ బైబ్యాక్ తీసుకుంటూ నేను ప్రాజెక్టులు చేస్తుంటాను, గవర్నమెంట్ ప్రాజెక్టులు. ఆ బేస్లోనే నేను కూడా హనీ అన్నది నా ఓన్గా కూడా నేను చేస్తూ నా దగ్గర సుమారు 1000 బాక్సులతో నేను తేనెటీగలు పెట్టి రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర ఫార్మింగ్ రన్ చేస్తున్నాను. మా దగ్గర ప్రస్తుతం 18 రకాల సంబంధించిన హనీ ప్రోడక్ట్స్, తేనె ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఒక్కొక్కటి ఒక రకమైన పర్టికులర్ ఫ్లోరం మనం అంటే హనీ బెనిఫిట్స్ అనేది ఏంటంటే మనకి ఏంటంటే ఫ్యాట్ తగ్గించడానికి, తర్వాత స్కిన్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఎక్కడైనా కాలిన గాయాలు ఉంటే దాన్ని తగ్గించడానికి ఇలాగ పనిచేస్తూ ఉంటుంది. చాలామంది ఏంటంటే హనీ అనేది చిన్నపిల్లలు కూడా పెడితే మాటలు వస్తాయి, బాగా పడుగుతారని అంటున్నారు. సైంటిఫిక్గా చెప్పాలంటే 3 years లోపు పిల్లలకి ఎవరికి కూడా హనీ పెట్టకూడదు. మా దగ్గరికి చాలామంది ఒక 3 years లోపు పిల్లలకి అయితే తేనె పెట్టకూడదు మేడము. ఎందుకంటే చిన్నప్పుడు మనకి పెద్దలు చెప్పిన నానుడు ఏంటంటే చేతిలో మన ఇంట్లో తేనె బాటిల్ ఉండగానే తీగ ఉంటుందని చిన్నపిల్లప్పుడు చిన్నతనంలో మనం చేతులు వేసుకొని తలకి రాసేసుకుంటారు. ఎక్కువ తినేస్తా ఉన్న ఉద్దేశంతో ఏంటంటే అది తేనె ఎక్కువ తినడం వల్ల తలకి రాసుకుంటే ముసలోడు అయిపోతారు అన్న ఒక మాట చెప్తారు. కాబట్టి తేనె తల రాసుకుంటే కూడా తెల్లంటికలు వస్తాయి అన్నది కూడా వాస్తవం కాదు. అది తలకు కూడా ఇప్పుడు తేనె రాస్తూ ఉంటారు, కొంతమంది ట్రీట్మెంట్ కూడా చేస్తుంటారు. జనరల్గా ఇప్పుడు మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. మాటలు లేటుగా వచ్చిన వాళ్ళు, లేకపోతే కొంచెం వాళ్ళకి నాలుక షార్ప్ అవుతుంది, బాగా మాట్లాడతారు, తెలివితేటల కోసమని ఇంత తేనె తీసి పిల్లలకి పెడుతూ ఉంటారు. బట్ 3 ఏళ్ల లోపు పిల్లలకి తేనె ఎందుకు పెట్టకూడదు అంటే అందులో కొంచెం ఒరిజినల్ రాహా అనేది దాంట్లో కొన్ని సైంటిఫిక్గా చూసుకుంటే కొన్ని మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. అది వాళ్ళు క్యాచ్ చేయలేరు కాబట్టి వాళ్ళకి ఆ స్కిన్కి పడవద్దు, హెల్త్కి పడద్దు, దానివల్ల ఇబ్బంది అవుతుందండి. కొన్ని తేనెలు ఏంటంటే మనకి బయట న్యాచురల్ అనేది మనం పెట్టుకోవచ్చు. మార్కెట్లో 90% అబోవ్ ఫేక్ హనీ అనేది మార్కెట్లోకి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంత మార్కెట్లో అంత హనీ అన్నది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అన్నది కూడా తెలియడం లేదు. సపోజ్ ఒక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సుమారు 4 కోట్ల మంది ఉన్నారంటే పర్ మెంబర్ వచ్చేటప్పటికి ఈవెన్ 1% యూజ్ చేస్తున్నా 10 ml వాడుతాడు డైలీ. అలా చూసుకుంటే దగ్గర పర్ డేకి వచ్చేటప్పటికి దగ్గర 40 టన్నులు తేనె అవసరం అవుతుంది. అంత ప్రొడక్షన్ మన దగ్గర లేదు. దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే చైనా ఇతర దేశాల నుంచి కూడా ఒక సింథటిక్ సిరప్ అనేది మనం తెచ్చుకోవడము, అంటే మేము కాదండి బయట వాళ్ళు తీసుకురావడం, కంపెనీలు ఫేక్ బ్రాండ్స్ వస్తున్నాయి. దానికి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ రూపంలో మనం బాగా చేసుకునే వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్నారు 1+1 ఆఫర్లు అనేది. మేము ప్రొడ్యూస్ చేసే హనీ ఏంటంటే ట్రైబల్స్ దగ్గర నుంచి ఫారెస్ట్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. అంటే పుట్ట తేనె, బొర్ర తేనె, కొమ్మ తేనె, తర్వాత ఇది పుట్ట తేనె మేడం. ఈ పుట్ట తేనె అనేది పాము పుట్టల్లోని, చెట్టు త్వరల్లోని ఓపెన్ చేద్దాము. ఇది ఎప్పుడు కూడా మనకి పలసగా ఉంటుందండి. అంటే చిన్న ఈగలు, దేశీయ తేనెటీగలు అనమాట అండి.
ఇది చూసేటప్పటికి ఏంటంటే మనకి ఇది ఎక్కడ దొరుకుతుంది సార్? ఫారెస్ట్లో మేడం, అంటే పాము పొట్టుల్లో కానీ చెట్టు తొరల్లో కానీ ఎదురు బొంగుల్లో కానీ దొరుకుతుంది. వీటిలో చిన్న ఏగులు, మన ఏగులు ఎలాగుంటాయి ఆ సైజులో ఉంటాయి, చిన్నగా ఉంటాయి బేసులు. దీన్ని దేశీయ తేనె ఏగులు అని కూడా అంటారు, అంటే సరైన ఇండికా జాతికి సంబంధించింది. ఇది మనకు వచ్చేటప్పటికంటే పలసగా ఉంటుంది. ఇది కొమ్మ తేనె మేడం. ఇది అంటే పెద్ద తెర అంటారు చూసారు, పెద్ద పెద్ద చెట్లు పెట్టి రాక్ బేస్ అంటారు, కొండ తేనెటీగలు, మన్నెపు తీగలు, ఆపిస్ దోర్స్ అట. ఇది చూడండి థిక్నెస్, ఇదండి థిక్నెస్. ఇది డైరెక్ట్ రాహాని మేడం. దీన్ని ప్రాసెస్ చేస్తే మళ్ళీ పడుతుంది. మేము అమ్మేది అంతా కూడా రాహాని న్యాచురల్ హాని అనేది మేము అమ్మడం జరుగుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు మేడం, వాటర్ కంటెంట్ తగలకూడదు మేడం, ఫ్రిడ్జ్లో అనేది కట్టకూడదు. ఎప్పుడైనా మనకి కలర్ చేంజ్ వచ్చినా ఎండలో ఒక 1 hour 2 hours ఎండలో పెడితే ఆటోమేటిక్గా కలర్, ఒరిజినల్ కలర్ అనేది వస్తుంది. లైఫ్ అనేది కూడా దీనికి ఏంటంటే లైఫ్ అంటూ లేదు మేడం. ఎన్ని సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలైనా తేనె అనేది మనకి పాడవకుండా ఉంటుంది. అంటే మనం వాడుకునే పద్ధతి. పొల్లటి అంటే దాన్ని ఏమైనా అడల్ట్రేషన్ చేసి ఉంటే మాత్రం కంపల్సరీ వస్తుంది. అంటే పొల్లటి వాసన ఉంటే బెల్లం అనేది కొంచెం యాడ్ అవుతే పులుపు అనేది ఆటోమేటిక్గా కొన్ని రోజులకి, ఇప్పుడు స్వీట్లు ఉంటాయి ఇంట్లో మనం ఏదైనా చేసుకుంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దాని వాల్యూ టైం అయిపోయిన తర్వాత కొంచెం తేడా వస్తుంది, ఆ విధంగా వస్తుంది. ఇది బ్లాక్ ఫారెస్ట్ మేడం. ఇది నేపాల్ నుంచి మనం అంటే ఇది మేము ఫార్మింగ్ చేస్తా లేదు, మన దగ్గర దొరకదు. ఇదేంటంటే చెట్టు త్వరలో నేపాల్ నుంచి తెచ్చుకున్నది మేడం. ఈ హనీ అనేది ఫ్లోరా నుంచి వస్తుంది. ఈ మిగతా హనీ అంతా ఫ్లోరా నుంచి వస్తుంది. ఒక బ్లాక్ హనీ అనేది ఫారెస్ట్ అనేది ఏంటంటే ఈక్వల్ టు న్యూజిలాండ్లో ఉన్నటువంటి మానుకా హనీ ఏదైతే వరల్డ్ వైడ్ ఫేమస్ హనీ ఉందో దానికి ఆల్టర్నేటివ్ హనీ మేడం. ఇది ఫర్ కేజీ వచ్చేటప్పుడు కాస్ట్ కూడా ఏంటంటే మానుకా హనీ వచ్చేటప్పుడు ఫర్ కేజీ వచ్చి 12,000 15,000 అబౌవ్ 10,000 అబౌవ్ 1 lakh కూడా ఉంది మేడం. మానుకా న్యూజిలాండ్ 1 lakh ఉంది మేడం. ఇదేంటంటే ఈ తేనె దీని ఏంటంటే ఇది 1 lakh కాదు మేడం. అది మానుకా అనేది వరల్డ్ వైడ్ ఫేమస్ అని మేడం. దానికి మెడిసిన్ వాల్యూస్, హై మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. అది మనం ఇక్కడ మన ఇండియాలో చేయాలంటే మనకు చేయలేరు కాబట్టి కొంతమంది చేస్తున్నారు. బాగా కంపెనీస్ ఏదైతే ఉన్నాయో నోటెడ్ కంపెనీస్ అవి చేస్తున్నారు. ఇదేంటంటే ఫ్లోరా నుంచి కాకుండా చెట్టు నుంచి ఒక బెరడు రూపంలో ఒక జిగురు పదార్థం అన్నది, ఒక ద్రవం అనేది కాదు ఉంటుంది. కొన్ని మెడిసిన్ వాల్యూస్ ఉన్న చెట్లకి, తీపి పదార్థం ఉన్న చెట్లకి వచ్చే ద్రవం నుంచి బీస్ అనేది కలెక్ట్ చేసుకొని దాన్ని హనీ కింద ప్రొడ్యూస్ చేస్తుంటుంది. అది బ్లాక్గా ఉంటుంది. దానికి ఏంటంటే హనీ అనేది బ్లాక్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతుంది. మన ఇండియాలో ఇది కాదు కానీ నేపాల్ ఏరియా, నేపాల్ అమెజాన్ అడవుల్లోని ఇలాంటి ఎక్కువ దొరుకుతుంటుంది కాబట్టి దీనికి బ్లాక్ ఫారెస్ట్ అని ఇచ్చారు. కేజీ మేము ఇప్పుడు వచ్చి 1,600 రూపాయలు అమ్ముతున్నాం మేడం. ఇది వచ్చేటప్పటికి ఇది జనరల్గా అంటే అందరూ కూడా ఏంటంటే ఒక హనీ అనేటప్పటికి ఒక కలర్ గోల్డిష్ కలర్లో ఉంటుంది అన్న మైండ్ సెట్తో ఉంటారు. కానీ 52 types ఆఫ్ హనీ ఫ్లేవర్స్ ఉన్నాయి, టేస్ట్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్లు కూడా 3 కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. అదేవిధంగా థిక్నెస్, డెన్సిటీ ఉన్నది తేడాగా ఉంటుంది, బెనిఫిట్స్ తేడాగా ఉంటుంది. న్యాచురల్ జనరల్గా అందరూ బయట మార్కెట్లో దొరికింది, రోడ్ సైడ్ దొరికింది అంతా కూడా ఇదే కలర్. ఇదేంటంటే అకాషియా అనే తుమ్మ చెట్టు ఉంటుంది కదండి, తుమ్మ చెట్టు పువ్వు పసుపు కలర్లో ఉంటుంది, దాని నుంచి వచ్చినటువంటి హనీ మేడం. ఇది కూడా మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటి తయారు చేసిన బీస్ నుంచి అండి. ఆ ఫ్లోరా మీదకి వెళ్ళి తుమ్మ చెట్టు ఉన్న ఏరియాలో మన బాక్సెస్ పెట్టినప్పుడు ఆ ఫ్లోరా నుంచి కలెక్ట్ చేసినటువంటి హనీ. ఇది అల్లనేరేడు అంటే జామున్ హనీ మేడం. ఇది షుగర్ పేషెంట్లు, డయాబెటిక్ పేషెంట్లు కూడా వాడచ్చు. కొంతమంది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ మన అనేది షుగర్ హనీ వాడకూడదు అంటారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు డయాబెటిక్కి సంబంధించిన స్వీట్స్ ఎలాగ వచ్చినాయో అలాగే కూడా షుగర్ సంబంధించి హనీ కూడా ఉంది. కానీ చాలామంది తెలియదు ఏంటంటే డయాబెటీస్ అనేది షుగర్ వాళ్ళు ఉన్నాం కదా, తీపి ఎక్కువ ఉంటుంది కదా మన వాళ్ళు. యూకలిప్టస్ ఒకటి, నీమ్ వేప తేనె, అల్లనేరేడు అంటే జామున్ హనీ, యూకలిప్టస్ జామాయిల్ చెట్ల నుంచి వచ్చింది, పుట్ట తేనె, ఈ 4 అనేది డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఆ క్రమంలో మనం తీస్తాం. డెన్సిటీ చూడండి, చూసారా మేడం, కలర్ కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది. జామ్ లాగా ఉంటుంది. మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ డిస్ప్లే పెట్టాలి.
సో ఇది కొంచెం షుగర్ కంటెంట్ లాగా లేకుండా ప్రాబ్లం టేస్ట్ లో కూడా చాలా అది కూడా ఏంటంటే మేడం కొంతమంది జామున్ ఏంటంటే అల్లపు నేరేడు పండుని జ్యూస్ చేసి మిక్స్ చేస్తున్నారు, డైరెక్ట్గా ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది అలా కాదండి. ఆ సీజన్లో మన నవంబర్ డిసెంబర్లో అల్లం నేరేడు మనకి ఏ సీజన్లో వస్తుందో ఆ సీజన్లో మనం బాక్సెస్ ఎట్టుకెళ్ళి ఫార్మింగ్ చేస్తున్నాం. ఈ మూడు అనేది న్యాచురల్గా కలెక్ట్ చేసినటువంటిది. ఇవి ఏంటంటే మనం ఫార్మింగ్ చేస్తున్నాం, మనం ఫార్మింగ్ చేసినటువంటి హనీ అన్నది. అంటే మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారో మనం ఎలా నమ్మొచ్చు అంటే ఇది ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లో అబోవ్ 75% పోలెన్ కౌంట్ ఏదైతే ఉందో ఆ ఫ్లోరా కౌంట్ మనకు తెలిసిపోద్దండి. పోలెన్ కౌంట్ని బట్టి మనము ఇది యూకలిప్టస్, జామ్ ఆయిల్, సన్ఫ్లవర్, నీము ఇలాగ మనము డిఫరెంట్ చేయొచ్చు. అంటే యూకలిప్టస్ మీద వస్తుంది, జామున్ మీద వస్తుంది, అల్లనేరేడు మీద వస్తుంది, అలా అదేవిధంగా ఎర్రచందనం మీద కూడా తేనె వస్తుంది. నేను గతంలో చిత్తూరులో జాబ్ చేస్తున్నప్పుడు ఎర్రచందనం మీద కూడా హనీ తీసి మనము తిరుపతి దేవస్థానం అభిషేకానికి కూడా నేను తేనె సప్లై చేయడంలో నేను చేశాను మేడం. 3 సంవత్సరాల వరకు నేను ఎస్హెచ్ మెంబర్స్కి బీ బాక్సెస్ సప్లై చేసి వాళ్ళకి మెంటర్గా ఉంటూ డైరెక్ట్ దేవస్థానం వారికి అభిషేకానికి మనం తేనె ఇచ్చాము. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు చూసింది ప్రజెంటేషన్ మేడం. సార్ ఇప్పుడు వేరియంట్ అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డెన్సిటీ డిఫరెంట్గా ఉంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్తో ఉంది. అసలు మనం కొన్న ఏ రకం తేనైనా ఇది ప్యూరిటీ అనేది ఎట్లా చెక్ చేసుకోగలుగుతారు కస్టమర్? యాక్చువల్గా అండి చాలామంది కరెంట్ సిన్నోటి మీద పెట్టి మనకి అది కింద అగ్గిపుల్ల వెలిగిస్తే మంట వెలిగితే అది మురుగుతుంది, అందులో ఉన్న వాటర్ అంతా మరిగే కారిపోతుందని టెస్టులు చేస్తారు. కానీ యాక్చువల్గా అది కాదు మేడం. వైట్ పేపర్ మీద ఇప్పుడు మీరు చూడండి మేడం, ఇదిగో మేడం మీరు పేపర్ మీద వైట్ మీద డ్రాప్స్ పడ్డది మేడం. ఇక్కడ చూపిస్తాను, టెస్ట్ చూపిస్తాను. వాటర్తో గట్రా చేస్తుంటారు మేడం. డ్రాప్ వేసినప్పుడు దీనికి వాటర్ అనేది లోపలికి కారకూడదు మేడం. ఇలాగ వేస్తున్నప్పుడు మనం ఎలా జారుతుంది కదండి, మనకి కారకూడదు అనమాట. ఒకటి ఏంటంటే జలగ ఉండిపోతుంది మనకి. వాటర్ వేస్తే ఏంటంటే జారిపోతూ ఉంటుంది, ఓకేనా మేడం, ఆ విధంగా ఉంటుంది. తర్వాత కూడా మనకి తడి అనేది కూడా పేల్చదండి. సాధారణంగా పీల్చిందండి మీకు వాటర్ ఎక్కడ పేల్చలేదు కదండి. అదే మనం ఇన్ఫ్యూజ్ చేసింది అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్న ఏదైతే కలుస్తామో అది ఆటోమేటిక్గా మనకి చూడండి మేడం, మనం వేసి ఒక 2 seconds అంత అయింది. అదే వాటర్ వేసామంటే ఆటోమేటిక్గా అవుతుంది, మొత్తం తడిసిపోతుంది. మీరు ఇక్కడ ఆల్రెడీ డ్రాప్స్ పడ్డాయి మేడం. ఈ డ్రాప్స్ అన్నీ కూడా డ్రాప్స్లో ఉండిపోయినాయి, ఓకే మేడం. ఈ డ్రాప్స్ అన్నీ కూడా డ్రాప్స్లో ఉండిపోయినాయి తప్పించి ఎక్కడ కూడా పీల్చిపోయి దానికి ఎలాబరేట్ అవ్వలేదు మనకి. ఇలాగ మనకి ఒరిజినాలిటీ ఇది మేడం. తర్వాత ఇంకోటి ఏంటంటే గ్లాస్ వాటర్లు వేసినప్పుడు అది కింద మన ఇంట్లో ఇవి అరిసెలు గట్ట వండుకున్నప్పుడు బెల్లం పాకం పెట్టినప్పుడు ఎలా అంటించుకున్నప్పుడు థ్రెడ్ వస్తుందా లేదన్నది చెక్ చేసుకుంటాం. ఆ రూపంలో అలాగ కరగకుండా అలాగా 1 or 2 minutes అలా ఉండిపోతే అది జెన్యున్ కింద మనం లెక్కేసుకోవచ్చు. ఈ ఎన్నట్లకన్నా పేపర్ మీద వైట్ క్లాత్ మీద మనం అన్నది టెస్ట్ చేసుకుంటే జెన్యున్గా తీసుకోవచ్చు. వెంటనే ఇమీడియట్గా మనం దొరికేది అక్కడ టెస్ట్, లేదంటే డైరెక్ట్ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకోవడం. అది మేడం. మార్కెట్లో దొరికేది ఏంటంటే మిక్స్డ్ బెల్లం కలపడము, కరక్కాయ, తర్వాత కుంకుడికాయ రసం కలపడము, మిక్స్ చేస్తారు. ఒక పొట్టు వస్తుందండి, సపోజ్ తేనె పొట్టు పెద్ద పొట్టు ఉంటుంది, మా అయితే ఒక 5 కేజీలు 10 కేజీలు వస్తుంది. దాన్ని వాడు రోడ్డు మీద ఉండి ఒక 80 కేజీలు 50 కేజీలు బాటిల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. అది ఎవరు కాల్చారు, వాడు 150 రూపాయలకి 200 రూపాయలు కూడా ఇస్తూ ఉంటాడు. వాడు ఏముందంటే కేజీ బెల్లం 50 రూపాయలు కొంటాడు, 200 రూపాయలు అమ్ముకుంటాడు. కాబట్టి పెద్ద ప్రాఫిట్ ఏం కాదు, వాడికి ఇబ్బంది ఏం కాదండి. ఇది మేడం మొత్తం టోటల్. సార్ ఇప్పుడు హనీ ఉపయోగం, హెల్త్ బెనిఫిట్స్ చెప్పారు, బ్యూటీ బెనిఫిట్స్ చెప్పారు, 3 years లోపు పిల్లలు కూడా పెట్టకూడదు అని చెప్పారు. సో మాటలు రాని వాళ్ళకి అందరూ మామూలుగా జనరల్గా చెప్పేస్తూ ఉంటారు, నాలుక మీద కాసింత తేనె రాయండి అని. అంటే మాటలు రావడానికి ఏమైనా హెల్ప్ చేస్తుందంటారా? మాటలు రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నది అండి. చాలామంది అంటే వ్యాపారపరంగా చేస్తుందని అంటారు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే అంటే తేనె పలుకులు పలుకుతారు అన్న నాణ్యత మన పాతకాలం నుంచి ఉంది కాబట్టి రాస్తారు. కానీ కొన్ని హనీస్ అనేది ఒరిజినల్ హనీస్ అనేది కొంతమందికి పట్టదు మేడం.
హెల్త్ పరంగా సూటబుల్ అవ్వదు. ఆ ఉద్దేశం ఏంటంటే గోకుడు మా దగ్గర సపోజ్ 1600 రూపాయలు పెట్టి అయినా 1000 రూపాయలు పెట్టిన బాటిల్ కొనుక్కొని వెళ్తారు, ఏదో చిన్నపిల్లలు పెడదామన్నది. మేము ఏంటంటే ముందే చెప్తాం, అడుగుతారు మేము పిల్లలుగా చిన్నపిల్లలు పెట్టాలంటే తేను కావాలండి. ఫస్ట్ నేను అడిగొచ్చిన ఎన్ని సంవత్సరాలు బాబుకి అంటున్నాను, 1.5 year అండి, 2 years అని అన్నాడు. అసలు వద్దు మేడం అంటారు, ఏంటి అంటారు. అది నేను చెప్పబోయినాను కానీ వాళ్ళ పరంగా నా సైడ్ నుంచి ఆ పిల్లలకి హెల్త్ పాడైనట్టు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు 2000 రూపాయలు పోతుంది అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. కానీ నేను ఎట్టి పరిస్థితులు వచ్చాను. ఈ 2 daysలో నిన్న ఒకరోజు దగ్గర 10 మంది పైన వచ్చి పిల్లలకి అడిగారు. 1.5 year బేబీకి అడిగారు, 15 months 8 months ఉన్న బేబీకి అడిగారు. అసలు ఎట్టి పరిస్థితులు పెట్టొద్దు మేడం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు